హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఏంటి ప్యాక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు శని జయంతి. సో శని జయంతి రోజు ఎవరైనా ఇద్దరికైనా మనం అన్నదానం చేద్దామని అనుకున్నాను. సో అందుకని ప్యాక్ చేస్తున్నాను. ఇద్దరికి సరిపోయేంత వేస్తున్నాను. యాక్చువల్లీ మీకు ఇంతకుముందు వీడియో కూడా వేశాను. శని జయంతి రోజు బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అండ్ ఎందుకు అంటే శనిదేవుడికి ఇష్టం బ్లాక్ కాబట్టి ఆ రోజు వేసుకోమని చెప్పారు. అండ్ దీపం పెట్టమన్నారు అండ్ నువ్వుల నూనె వేయమన్నారు. సో అవన్నీ కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది ఒక ఇద్దరికైనా మనం అన్నదానం చేద్దాం ఈరోజని. సో ఆలూ ఫ్రై, సాంబార్, రైస్ నార్మల్గా మనం ఏమేమి వండుకున్నామో మా ఇంట్లో వండినవే నేను నార్మల్గా ప్యాక్ చేసేసాను అండ్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎవ్రీ థర్స్డే అన్నదానం చేస్తాను కదా. అయితే ఒక్క ఫ్యామిలీ, ఇద్దరు వైఫ్ హస్బెండ్కి జాబ్ లేదనమాట. ఉండడానికి ఇల్లు ఒకటి ఉంది చాలా చిన్నగా. సో మీరెవరైనా మీ ఫంక్షన్లో అయినా లేదో ఇంట్లో నైట్కి మనకి ఫుడ్ మిగిలిపోయినా వేస్ట్గా పడేయకండి. వీళ్ళకి ఇస్తే చక్కగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు నేను ఇవన్నీ ప్యాక్ చేశాను చూడండి. ఈ ప్యాక్ చేసినవి నేను తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను. మీరు చూడండి, నాకు చాతైనంత మటుకు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఆయిల్ ప్యాకెట్ కానీ, సాల్ట్ కానీ, టీ పొడి, అలా సంథింగ్ ఇంతకుముందు కూడా ఇచ్చాను. సో మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయొచ్చు. అండ్ నేను డీటెయిల్స్ కావాలంటే మటుగా కామెంట్ చేయండి. ఇంట్లో ఫంక్షన్స్ అవుతుంటే, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఒక 10-20 మెంబర్స్ ఫంక్షన్స్ అవుతున్నా మనకు కంపల్సరీ ఫుడ్ మిగులుతుంది. ఆ మిగిలినప్పుడు డొనేట్ చేయండి, ఎవరో ఒకరికి పడేయకండి వేస్ట్గా. సో నేనైతే ఇదిగో ఇదే అండి వాళ్ళ ఇల్లు, చూసారు కదా ఎంత చిన్న ఇల్లు. దెన్ ఈవిడికే నేను హెల్ప్ చేస్తాను. ఎవ్రీ థర్స్డే నేను ఫుడ్ ఇస్తాను. అండ్ చూడండి ఇక్కడ దారి ఇటు నుంచి రావాలి. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, ఇస్తాను. ఇలా ఫుడ్ డొనేట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నన్ను చూసి మీరెవరైనా కూడా ఒక్కలైనా నేను చేయాలి అని అనుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. నేను చేస్తున్నాను అందరికీ తెలియాలని కాదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.